జేడి పాత్రను పోషించి ఆ జేడీని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి గ్రేట్ ఆర్టిస్ట్, హీరో, డైరెక్టర్ మిస్టర్ జేడి చక్రవర్తి గారు. ఇక్కడ జేడి గారు అన్నది నేను మర్చిపోయాను. సినిమా చూసిన తర్వాత జేడి గుర్తుందో లేదు, నీకు జ్ఞాపకం ఉందో లేదు, నేను మంచి యాక్టర్ అవుతా సినిమాలో బాగా ట్రై చేయని చెప్పాను. జ్ఞాపకం ఉందా నీకు? అదే నాకు అలాగా శుభలాగ సుధాకర్ గారు ఏదో ఏం గమ్మత్తు అండి అసలు. అది ఏంటంటే చెప్పుకుని కొద్ది ఇదిగా ఉంటుంది, బట్ నసా అనుకుంటారు తర్వాత కొంచెం ఏజ్ కూడా వచ్చింది కదా, మంచి అంటే ఇంకా 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 గ్రహించే శక్తి, జ్ఞాపక శక్తి ఉండబట్టే మొన్న కూడా సినిమాలో వేషం వేశాను. రైట్, ఉంటానండి. హలో అండి. సాధారణంగా నేను మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను, కానీ ఇప్పుడు కష్టపడుతున్నాను, భయంగా ఉంది. సో ఈ నాకు గుర్తున్నది, నా ఎక్స్పీరియన్సెస్ వాట్ ఎవర్ ఐ థింక్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. శివ గురించి చెప్పాలంటే వితౌట్ రాము గారు అండ్ నాగార్జున గారు ఐ థింక్ ఇట్ డజంట్. రాము గారిని పొగడాలంటే వచ్చిన భయం అండి. అంటే ఆయన పొగడకుండా ఉండలేము. ఆయన పొగడాలంటే వచ్చిన గొడవ ఏంటంటే ఆయన గురించి ఆయన కరెక్ట్గా తెలుసు. ఎక్కువ పొగిడాం అనుకోండి, వీడు అనవసరంగా నన్ను ఎక్కువ పొగుడుతున్నాడు అనుకుంటారు. తక్కువ పొగిడాం అనుకోండి, వీడేంటి మనం ఉన్నదానికన్నా తక్కువ పొగుడుతున్నాం అనుకుంటారు. సో అందుకని నాకు టెన్షను. రాము గారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగారండి, వాట్ ఈస్ దట్ యూ డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే హీ సెడ్ ఐ కీప్ ఆన్ చేంజింగ్ మై డెసిషన్స్. అదే జర్నలిస్ట్ మళ్ళీ అడిగాడు, వాట్ ఈస్ దట్ యూ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్? హీ సెడ్ ద డెసిషన్స్ విచ్ ఐ కీప్ ఆన్ చేంజింగ్. సో ఆయన హీ సో క్లియర్ అబౌట్ హిస్ కన్విక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. శివాలో నాకున్న ఎక్స్పీరియన్స్లో అంటే ఫస్ట్ థింగ్ వాట్ ఐ రిమెంబర్ is actually I'm missing Akhineeni Nageshwara garu and Annapurnama garu. The reason is Shiva October 5th రిలీజ్ అయిందండి. October 3rd నేను రాము గారు మా అన్నపూర్ణ స్టూడియోస్లో మా గేట్లో ఎంటర్ అవ్వగానే అక్కడ కీప్ లెఫ్ట్ అని ఉంటుంది ఆ సర్కిల్లో, అక్కడ కూర్చుంటే నాగేశ్వరరావు గారు ఆపి అందరికీ క్లాసులు పీకేవారు. ఇంత పెద్ద స్టూడియో కట్టాము, ఇక్కడ ఇన్ని చైర్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు అని. అది మరి కావాలని కూర్చునేవారు, అనుకోకుండా కూర్చునేవారు. రాముగారు అక్కడే ఎక్కువ కూర్చునేవారు. ఆ రోజు కూర్చున్నాము, మాట్లాడుతూ ఉంటే ఏదో ఫోన్ వస్తే రాముగారు లేచి లోపలికి వెళ్ళారు. నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తా అన్నారు. 118 ఎన్ని కార్ అండి, క్రీమ్ కలర్. అలా వెళ్ళింది పక్క నుంచి, చూడలేదు అనుకున్నా. ఆయన ముందరికి వెళ్ళి కార్ ఆగింది. కార్ ఆగంగానే నాకు టెన్షన్, డెఫినెట్గా నాగేశ్వరరావు గారు ఉన్నారు కార్లో, ఆయన తిడతారు కీప్ లెఫ్ట్ అంటే. కారు అక్కడే ఉంది, ఆయన దిగట్లేదు, నేను లేచి నుంచోట్లేదు. కారు మా సినిమా శివాలో లాగే కొంచెం ఐడ్లింగ్లో ఉందండి, చిన్న పొగొస్తూ ఉంది, అది నాకే కనిపించింది. అక్కడి నుంచి డోర్ ఓపెన్ అయిందండి, నాగేశ్వరరావు గారు దిగారు. దిగి నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లేచి నేను గబుక్కి నిలబడాలా కూర్చోవాలా తెలియలేదు నాకు. నేను అలా ఉన్నాను, ఆయన దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన తర్వాత లేచి నుంచున్నాను. లేచి నుంచిన తర్వాత ఆయన ఏదో తిట్టం మొదలెట్టారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఆయన మళ్ళీ చెప్పారు, నేను మళ్ళీ రియాక్ట్ అవ్వలేదు. నువ్వు చాలా బాగా చేసావు శివాలో అన్నారు. అంటే 2 సార్లు దాని ముందర అదే చెప్పారు, బట్ నాకు మాత్రం ఆయన తిడుతున్నారు ఫిక్స్ అయ్యాను. ఇట్రా అని తీసుకుని నన్ను కారు దగ్గర తీసుకెళ్లారు. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. సో పరిచయం చేస్తే ఆవిడ యూ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్, నువ్వు చాలా బాగా చేసావు అమ్మ అన్నారు. సరే అన్నాను, తిరిగానండి, వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాను. ఆయన కారు ఎక్కారు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆయన మర్చిపోయారు, నన్ను తిడతారు అనుకున్నాను. కారు ఎక్కి కొన్ని ముందరికి వెళ్ళిన తర్వాత బ్రేక్ వేసి డోర్ తీశారు. శివ ఆయన ఎంత ఇన్స్పైర్ అయ్యారో అప్పుడు నాకు అర్థమైంది. డోర్ తీసి చక్రవర్తి అన్నారు. సో హ్యాపీ, నా పేరు తెలుసాను ఆయనకి. తిరిగి ఇవాళకి నువ్వు కూర్చో పర్లేదు అన్నారు. నాకు టెన్షన్ ఏంటంటే అమ్మయ్య అనుకున్నాను. కట్ చేస్తే రాముగారు పక్కన నుంచి చూస్తున్నారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ రిమెంబర్ అబౌట్ శివ అండి. అంటే శివ ఇప్పుడు మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ దానికి ముందర శివాలో యాక్ట్ చేసి ఉన్నారని నాకు ఏమీ తెలియదు. అంటే ఇప్పుడు కొంచెం ముదిరం కనుక కొంచెం తెలుసు, అప్పుడు అసలు ఏం తెలియదండి. ఏం తెలియకపోయినా వాట్ we could feel, and అంటే ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు you would know what exactly is the film about.
శివ అయిపోయిందండి, నేను జంప్ చేస్తాను, నా ఎక్స్పీరియన్సెస్ నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, సో ప్లీజ్ బేర్ విత్ మీ. శివ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము నేటి సిద్ధార్థ అనే సినిమాకి నాగార్జున గారు నాకు రికమెండ్ చేశారు. మేము షూటింగ్ చేస్తున్నాము. చేస్తే అమల గారు ప్రేమ యుద్ధం షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం. అండ్ ఐ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ, ఐ థింక్ అంతా మంచి వాళ్ళంతా ఒక చోటు చేరారేమో శివాకి, మనందరం కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు అమలా గారు సాంగ్ ఏదో చేస్తుంటే వెంట అమలా అండ్ సెడ్, అమలా కంగ్రాట్స్, చాలా సూపర్ హిట్ అంటే. షీ సెడ్, చక్రి యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్, ఫర్ మీ దట్ క్యారెక్టర్ వాజ్ అ టైలర్-మేడ్ రోల్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ made Shiva, which I don't think is true, but that's her greatness. అదైన తర్వాత అంటే నాగార్జున గారు నన్ను కిల్లర్ అనే సినిమాకి రికమెండ్ చేశారు. నేను వెళ్ళి నాగార్జున గారు కలిశాను. సరే నువ్వు వెళ్ళు, షిండేని కలు, కో డైరెక్టరు అన్నారు, కలిశాను. మళ్ళీ వెళ్ళి షిండేని కలిశాను. షిండే గారు చెప్తాను డేట్లు అన్నారు. మళ్ళీ వెళ్ళి కలిశాను. 10 days గ్యాప్ అయింది, నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఒక రోజు ఆయన ఇంటికి వెళ్ళా. ఆయన తలుపు తీసి చాలా ఇరిటేటింగ్గా మాట్లాడు. చాలా మంచివాడండి షిండే, వెరీ నైస్ గాయ్. విసికిస్తున్నాను, అక్కడేమో ఆయన తిడుతున్నాడు, ఇక్కడ నువ్వు విసికిస్తున్నావు అన్నారు. ఐ డోంట్ నో, నాగార్జున గారు అంటే చాలా ఇష్టం, నన్ను రికమెండ్ చేస్తా ఉన్నారు, వై ఈజ్ నాట్ రికమెండింగ్ మీ అని. మయూరి హౌస్ బేగంపేటలో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. హే హాయ్ అన్నారు. ఇక్కడ తేడా లేదు, మరి ఎందుకు వద్దు అంటున్నారో అర్థం కావట్లేదు. ఆయన వద్దు అని చెప్పారు. కూర్చున్నాను, వెళ్ళాను. సార్ అదే అండి షిండే గారు డేట్స్ చెప్పట్లేదు అన్నా. సో హీ సెడ్, యా నేనే వద్దన్నాను అని మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోయారు ఈయన. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా చెప్పారు, ఆయన యా నేనే వద్దన్నాను అని చెప్పుంటే బాగుండేది. నేనే వద్దన్నాను యా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. నేను టెన్షను. ఆయన వచ్చే వరకు వెయిటింగ్. వచ్చిన తర్వాత సార్ అదే సార్ నేను తప్పు చేశానండి, వాట్ ఈస్ ద రీజన్? సో హీ సెడ్, look Chakri, I strongly believe that you have all the reasons and capacity to become an hero, so I don't want to waste your talent. మనసులో నేను వద్దు అంటే చెప్పొచ్చు కదా, ఇంకెవరైనా ఉంటే అనుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు అని. లేదు సార్ నేను చేస్తానంటే అదే నా భయం చక్రి, ఇప్పుడు దీంట్లో చేసేస్తావు, నేను నిన్ను నమ్ముతున్నాను, సో డోంట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. సో దట్స్ నాగార్జున గారు ఫర్ మీ. సో ఐ థింక్ శివ, నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ నాగార్జున గారికి ఇచ్చా, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడం కాదు. ఎందుకంటే మేము షూటింగ్ చేస్తా ఉంటే వెనకాల నుంచి వచ్చే పుస్తకం పెట్టారు ఆయన, ఎవరు చూడలేదు కదా అని ఇచ్చేసాను, అది మీరే. ఫైనలీ ఐ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండి, సురేంద్ర గారు అండ్ వెంకట్ గారు. మా జీవితాన్ని చెడగొట్టేశారండి, చాలా దారుణంగా చెడగొట్టేశారు. మేము చేస్తున్నప్పుడు వెంకట్ గారు సురేంద్ర గారు, హే కాల్ మీ వెంకట్, ఈయనేమో కాల్ మీ సురేందర్ అనేవారు. అది పర్లేదు సార్ అంటే కాబోలు అనుకున్నానండి. నాకు ఈ సినిమా జరుగుతుంటే వేరే సినిమాకు అవకాశం వచ్చింది మెడ్రాస్లో. వెళ్ళాను, రోహిణి ఇంటర్నేషనల్ పక్కన చాలా పెద్ద ప్రొడ్యూసరు, అక్కడికి వెళ్ళాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత రాజు వాట్స్ ద స్టోరీ అన్నాను. వాళ్ళు ఆయన అదే పర్లేదు జస్ట్ టెల్ మీ మై క్యారెక్టర్ రాజు అన్నాను. తర్వాత కబుర్ రాలేదండి నాకు, ఇంకా వస్తుందేమో అనుకున్నాను. తర్వాత మేనేజర్ని అడిగాను, అది వీడిని ఎక్కువ కూర్చోబెడితే చెప్పరా రాజు అంటాడేమో అని తీసేశారు అన్నారు. ఇది సరిపోక సురేంద్ర గారు మొన్న ఎక్కడో రెస్టారెంట్లో కలిసి, సురేంద్ర గారు ఎలా ఉన్నారన్న, కాల్ మీ సురేంద్ర అన్నాడు. అప్పుడు ఆయన వల్ల ఇప్పుడు 200 సినిమాలు చేయాల్సిన వాడు సార్, ఇంకా 50-70లోనే ఉన్నాను, మళ్ళీ చెడగొడదామని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. ఐ థింక్ ఇవాళ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, ఇఫ్ ఐమ్ స్టాండింగ్ హియర్ అండ్ టాకింగ్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ బికమ్ సంథింగ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. నాకు తెలుసు యూ డోంట్ లైక్ ఎనీవన్ ప్రైజింగ్ యూ, బట్ కాంట్ స్టాప్ సేయింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. అండ్ నాకు బాగా ఇష్టం, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, నాకు నక్షత్రాలు అక్కడ ఉంటారు, ఎవరో ఇంకా మనలాగానే ఉంటారు, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు, ఎప్పుడు నేను మనసులో ఊహించుకుంటూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అండ్ మన ఇద్దరం దాని గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఒక సూర్యుడు ఉంటారు.